తెలంగాణ దోస్ 2025కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అయితే మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా మాట్లాడుకుంటాం. ఒకవేళ నువ్వు మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకో. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయి. సో, మనకి ఫేజ్ 3కి సంబంధించిన అలాట్‌మెంట్స్ అయితే రిలీజ్ అయిపోయినాయనే విషయం మనకు తెలుసు. సో, ఈ అలాట్‌మెంట్‌కి సంబంధించి మనం ఎప్పటివరకు ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్ట్ చేసుకోవాలి. అండ్ కాలేజ్‌కెళ్ళి ఎప్పుడు మనం సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. అసలు జాయిన్ అవ్వాలా వద్దా? జాయిన్ అయితే మనకు నెక్స్ట్ ఫేజ్ లోపల ఎలిజిబిలిటీ ఉంటదా? ఉండదా? అని చెప్పి అన్నిటిని కూడా మనం డీటెయిల్‌గా మాట్లాడుకుంటాం. కాబట్టి ఈ వీడియోని ఎండ్ దాకా చూసి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడు. ఇక్కడ మనం చూసుకుంటే మనకు షెడ్యూల్ లోపల మనం చూసుకుంటే మనకిక్కడ మనం ఆల్రెడీ నిన్న ఒక వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా. సో, మనకి ఫేజ్ 3కి సంబంధించిన అలాట్‌మెంట్స్ అనేది రిలీజ్ అయిపోయినాయి. మనకు డేట్ అయితే మొన్నటి వరకు టైం అయితే ఇచ్చిర్రన్నట్టు 28థ్ వరకి. సో, దాని తర్వాత మనకి డేట్ ఎక్స్‌టెన్షన్ అయితే చేషిర్రు. దాని తర్వాత మళ్ళొకసారి ఎక్స్‌టెన్షన్ అయితే చేషిర్రు. ఇప్పుడు మనకు సెల్ఫ్ రిపోర్టింగ్ నువ్వు ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవడానికి మనకి థర్డ్ ఓకేనా. థర్డ్ జూలై 2025 వరకు టైం ఉంది. అంటే నేను ఈ వీడియో ఎప్పుడైతే రికార్డ్ చేస్తున్నానో ఆ రోజు వరకు టైం అయితే ఉందన్నట్టు. ఓకేనా. సో, థర్డ్ జూలై 2025 వరకు ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకుంటేనే నువ్వైతే లైక్ కాలేజ్ లోపల జాయిన్ కావడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంటదన్నట్టు నీకు. ఆన్‌లైన్‌లో నువ్వు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాలి. అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. తర్వాత 5థ్ జూలై 2025 వరకి కాలేజ్‌కెళ్ళి సబ్మిట్ చేయడానికి టైం అయితే ఇచ్చిర్రు యాస్ పర్ ది షెడ్యూల్. సో, ఈ షెడ్యూల్ మళ్ళా దీన్ని ఎక్స్‌టెన్షన్ చేస్తారా అంటే చేసే ఛాన్సెస్ చాలా తక్కువ. ఓకేనా. నువ్వు ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవడానికి టైం ఎక్స్‌టెన్షన్ అనేది కాదు. అండ్ కాలేజ్‌కెళ్ళి సర్టిఫికేట్ సబ్మిట్ చేయడానికి టైం అయితే ఎక్స్‌టెన్షన్ కాదు మాక్సిమం. ఒకవేళ నీకు ఫేజ్ 1లోనో, 2లోనో సీట్ వచ్చి ఆల్రెడీ ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినా కూడా నీకు కాలేజ్‌కెళ్ళి జాయిన్ కావడానికి మనకు టైం అయితే ఇక్కడ ఇచ్చిర్రు 5థ్ జూలై 2025 వరకి. అండ్ ఒకవేళ నీకు ఫేజ్ 3లో సీట్ వచ్చి ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్ట్ చేసుకోకపోతే మాత్రం ఈ రోజు వరకే టైం అయితే ఉంది మనకి సెల్ఫ్ రిపోర్టింగ్ కోసం. అండ్ దాని తర్వాత కాలేజ్‌కెళ్ళి సబ్మిట్ చేయడానికి 5థ్ జూలై దాకా టైం అయితే ఉంది. సో, ఒక్కోసారి ఆలోచించుకోరి. అండ్ మీకు ఎన్ని మార్క్స్ ఉన్నాయని చెప్పి ఆలోచించుకోరి. దాన్ని బట్టి మీరైతే ఫేజ్ 3 లోపల కాలేజ్‌కెళ్ళి సీట్ కన్ఫర్మేషన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తారా? లేదా? అని చెప్పి. అండ్ దాని తర్వాత మనం చూసుకుంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు దోస్త్‌కి సంబంధించిన స్పెషల్ ఫేజ్ ఉంటదా? దోస్త్‌కి సంబంధించిన ఫోర్త్ ఫేజా? లేకపోతే స్పెషల్ ఫేజా అనేది ఉంటదా? అనేది డౌట్ అయితే అందరికుంది. ఓకేనా. సో, ఇక్కడ మనకి ఇది ఉంటదా? ఉండదా? అనేది అఫీషియల్ ఇన్ఫర్మేషన్ మనకైతే లేదు. ఓకేనా. దోస్త్ ఫేజ్ 4 కావచ్చు, స్పెషల్ ఫేజ్ కావచ్చు. ఇది ఉంటదా? ఉండదా? అనేది మనకైతే ఇప్పటి వరకైతే తెలవదు. ఎట్లాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ మనకు లేదు. కాబట్టి సో, ఒకవేళ సీట్స్ ఉంటే మాత్రం ఫేజ్ 4 అనేది ఉంటది. ఓకేనా. సో, చాలా సీట్స్ అయితే మిగులుతాయి. అంటే ఒక కాలేజ్‌లో, 2 కాలేజ్‌లలో కాదు. ప్రతి కాలేజ్‌లో కొన్ని సీట్స్ అయితే ఉంటాయి. ఆ సీట్స్‌ని ఫిల్ చేయడానికి మాక్సిమం ఒక ఫేజ్ అయితే పెట్టే ఛాన్సెస్ ఉంటాయి. సో, స్పెషల్ ఫేజ్ ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ కొన్నిసార్లు ఇక్కడ మనకి డేట్ ఎక్స్‌టెన్షన్స్ అయినాయని చెప్పినాం కదా! ఓకేనా. మనకి సెల్ఫ్ రిపోర్టింగ్‌కి కావచ్చు, లేకపోతే కాలేజ్ లోపల ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ కావచ్చు, కాలేజ్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ కావచ్చు. మనకైతే టైం అయితే ఎక్స్‌టెన్షన్స్ అనేది 2, 3 సార్లు చేషిర్రు. కాబట్టి నెక్స్ట్ ఫర్దర్ ఎక్స్‌టెన్షన్స్ కాకపోవచ్చు. అండ్ దాని తర్వాత ఈ ఎక్స్‌టెన్షన్స్ చేసిర్రు కాబట్టి సీట్స్ అనేవి లేకపోతే మనకి స్పెషల్ ఫేజ్ ఉండకపోవచ్చు. కానీ సో, చాలామంది ఇంజినీరింగ్ సైడ్ ఎళ్ళడం కావచ్చు, లేకపోతే వేరే నర్సింగ్ సైడ్ ఎళ్దాం అనుకున్న వాళ్ళు కావచ్చు, చాలా వరకైతే లైక్ వేరే వేరే డెసిషన్స్ అనేది ఉంటాయి కాబట్టి సీట్స్ అయితే మిగలడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. ప్రతి ఇయరు ప్రతి ప్లేస్ లోపల అన్ని సీట్స్ అయితే ఫిల్ కావు కదా! కాబట్టి సో, మాక్సిమం కొన్ని సీట్స్ అయితే మిగలడానికి ఛాన్సెస్ ఉంటాయి. కొన్ని సీట్స్ అయితే లైక్ ఫిల్ కాకపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఈ ఎక్స్‌టెన్షన్స్ తర్వాత కూడా మనకి ఆల్రెడీ ఏవైతే ఎక్స్‌టెన్షన్స్ అయినాయో, ఈ ఎక్స్‌టెన్షన్స్ తర్వాత కూడా మనకి సీట్స్ ఫిల్ కాకపోతే మాత్రం ఇంకొక ఫేజ్ పక్కా ఉంటది. ఓకేనా. సో, ఐయామ్ క్లియర్‌లీ మెన్షనింగ్ థట్ ఇంకొక ఫేజ్ ఉండాలి అంటే సీట్లుండాలి. సీట్లున్నప్పుడు మాత్రమే ఇంకొక ఫేజ్ ఉంటది. ఓకేనా. సో, ఎన్ని సీట్లున్నాయి అనే దాన్ని బట్టి కొత్తగా రిజిస్ట్రేషన్స్ చేసుకునేది కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారన్నట్టు. ఒకవేళ సీట్లు ఎక్కువ మిగిలినాయనుకో, కొత్తగా రిజిస్ట్రేషన్స్ అయితే చేసుకోవడానికి ఛాన్స్ ఇస్తారు. సీట్లు మిగలలే అనుకో, కొత్తగా రిజిస్ట్రేషన్స్ అయితే చేయనియ్యరన్నట్టు. ఓకేనా. కాబట్టి సో, మీరు ఇది దృష్టిలో పెట్టుకోరి. ఫేజ్ 4 ఉంటదా? ఉండదా? అనేది ఇంకా కన్క్లూడ్ కాలేదు. కానీ ఉండడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఒక 70-80% ఆఫ్ ద ఛాన్సెస్ అయితే ఫేజ్ 4 ఆర్ స్పెషల్ ఫేజ్ అనేది ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ ఈ ఫేజ్ 4 ఆర్ స్పెషల్ ఫేజ్ ఉంటే దీనికి ఎలిజిబిలిటీ ఏమైతది కావచ్చు మరి?
ఒకవేళ ఈ స్పెషల్ ఫేస్ ఉంటే ఎలిజిబిలిటీ ఏమైతది మరి అని చెప్పి మనం మాట్లాడుకుందాం. సో, ఒకటేందంటే స్పెషల్ ఫేస్ ఆర్ ఇంకొక ఫేజ్ 4 ఏదైనా ఉన్నా గూడా ఎలిజిబిలిటీ ఏమైతదంటే ఫేజ్ 1లా, 2లా, 3లా సీట్ రాకపోవడం అన్న అయితది. ఇంకొకటి ఫేజ్ 1ల సీటొచ్చినా, 2ల సీటొచ్చినా, 3ల సీటొచ్చినా, సీటొచ్చిన తర్వాత గూడా జాయిన్ గాకపోవడం అయితే ఒకటుంటదన్నట్టు. ఓకేనా? సో, ఇవి 2 అయితే ఉంటాయి క్రైటీరియా మాక్సిమం. ఎందుకంటే, ఇట్లా మనం ఎన్ని ఫేసులు పెడితే అన్ని ఫేస్‌లకు థర్డ్ ఫేసోళ్ళు అంటే జాయిన్ అయినోళ్ళు ఎలిజిబుల్ అయ్యారనుకో, వాళ్ళు నెక్స్ట్ ఫేస్‌లో మంచి కాలేజ్‌కి ట్రై చేత్తా ఉంటరు. అక్కడ వేకెన్సీ అనేది అయితది. అందులో మళ్ళా ఫేస్‌లన్నీ పెడతా, పెడతా పోతా ఉండాల్సుంటదన్నట్టు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు అంటే బ్లాక్ చేస్తారిక. కాలేజ్‌లో జాయిన్ అయినోళ్ళకి ఛాన్స్ ఇయ్యరన్నట్టు. కాలేజ్‌లో జాయిన్ కానోళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అయితరు. ఓకేనా? కాలేజ్‌లో జాయిన్ గానోళ్ళన్నా ఎలిజిబుల్ అయితరు. సీట్ రానోళ్ళన్నా ఎలిజిబుల్ అయితరు ఫేజ్ 4కి. ఓకేనా? చూద్దాం రెగ్యులేషన్ ఎట్లుంటదని చెప్పి మనకు గూడా తెలవది. సో, మనం ఒకసారి రిలీజ్ అయిపోయిన తర్వాత నేనైతే డీటెయిల్‌గా మాట్లాడతా మీతోటి. ఓకేనా? అండ్ ఆఫ్టర్ థట్ మనం చూసుకుంటే నెక్స్ట్ మనం సీట్ కన్ఫర్మేషన్ కోసం ఇందాక డీటెయిల్‌గా మాట్లాడుకున్నాం గదా! మనకి ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్‌కి 3 జూలై దాకా టైముంది. అండ్ కాలేజ్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్‌కి 5థ్ జూలై దాకా టైముంది. సో, ఈ టైం అయితే మనకి ఉందన్నట్టు. సెల్ఫ్ రిపోర్టింగ్‌కి ఆన్‌లైన్ లోపల 3 జూలై, కాలేజ్ లోపల 5థ్ జూలై అని జెప్పి. అండ్ నువ్వు సీట్ క్యాన్సలేషన్ చేసుకుందామంటే ఎట్లా క్యాన్సల్ చేసుకోవాలంటే సీట్ క్యాన్సలేషన్ ఏం లేదిగ. సీట్‌ని నువ్వు కన్ఫర్మ్ చేసుకోకపోతే అయిపోతది. ఓకేనా? నువ్వు సీట్‌ని కన్ఫర్మ్ చేసుకోలే అనుకో ఆటోమేటిక్‌గా సీట్ అనేది క్యాన్సల్ అయిపోతది. అండ్ నెక్స్ట్ ఫేజ్ ఏదన్నా ఉంటే ఆ ఫేజ్‌లో మళ్ళా ఫీజ్ కట్టి లైక్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం లాంటివయితే ఉంటాయన్నట్టు. సో, ఫోర్త్ ఫేజ్‌కి ఎలిజిబిలిటీ సింపుల్‌గా ఏం లేదు. నువ్వు ఏ ఫేజ్‌లో జాయిన్ గావద్దు. లేకపోతే ఏ ఫేజ్‌లో నీకు సీట్ రావద్దు. అదొకటుంటది. చూద్దాం ఒకవేళ వాళ్ళు ఇచ్చిర్రనుకో మంచిదే గదా! ఓకేనా? ఫోర్త్ ఫేజ్‌లో గూడా అందరు అంటే అందరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అనే ఛాన్స్ ఇస్తే మంచిగానే ఉంటది. సో, మనం చూద్దాం కాబట్టి మనకి ఎట్లాంటి క్లారిటీ లేదు కాబట్టి ఫర్దర్‌గా మనం మాట్లాడుకుందాం. నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఏదైనా అప్డేట్ వస్తే నేను జెప్తా. సో, ఇంకొకటేంటంటే ఏదైతే స్పెషల్ ఫేస్ ఉంది గదా! ఈ స్పెషల్ ఫేస్‌లో మరి సీట్ వస్తదా అంటే మాక్సిమం సీట్స్ అయితే ఫిల్ అయిపోతాయి ఇందులోపల. ఓకేనా? సో, ఫేజ్ 1లా, 2లా, 3లా మాక్సిమం సీట్స్ అయితే ఫిల్ అయిపోతాయి. అరౌండ్ 70% ఆఫ్ ద సీట్స్ అయితే ఫిల్ అయిపోతాయి. కాబట్టి సో, మనకి సీట్ వచ్చే ఛాన్సెస్ తక్కువుంటాయి. అదొకసారి ఆలోచించుకోరి. మీకు ఒకవేళ అరౌండ్ 900 ప్లస్సో, 800 ప్లస్సో ఉన్నోళ్ళు మాత్రం సో, వాళ్ళకి ఛాన్సెస్ ఉంటాయి సీట్ రావడానికి గానీ, సో, స్పెషల్ ఫేస్‌లో సీట్స్ అనేది తక్కువుంటాయి. 70% ఆఫ్ ద సీట్స్ అయితే ఫిల్ అయిపోతాయి. కాబట్టి మీరు లైక్ 500 మార్కులు, 600 మార్కులు, 700 మార్కులు ఉన్నోళ్ళు సీట్‌ని కన్ఫర్మ్ చేసుకుంటే బెస్ట్ నా ఒపీనియన్. ఓకేనా? సో, ఆల్రెడీ ఈరోజు ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్ట్ చేసుకొని కాలేజ్‌కెళ్ళి కన్ఫర్మ్ చేసుకోరి. ఎందుకంటే తర్వాత ఫేజ్‌లో సీట్ రాకపోతే ప్రాబ్లమ్ అయితది. సో, మీకు వేరే ఏమన్నా ఆప్షన్స్ ఉన్నాయనుకుంటే ఏం గాదు. వేరే ఆప్షన్స్ ఏం లేవనుకుంటే మాత్రం పక్కా మనకు ఈ 5థ్ జులై లోపు మీరు కాలేజ్‌కెళ్ళి జాయిన్ అయ్యేలాగా చూసుకోరి. ఓకేనా? అండ్ స్పెషల్ ఫేజ్ లోపల సీట్స్ అయితే తక్కువుంటాయి. అండ్ గవర్నమెంట్ కాలేజ్‌లో సీట్ వస్తదా? అనే ఒక డౌట్ అయితే ఉంది. స్పెషల్ ఫేజ్‌లో ఎవరు వదిలిపెట్టుకుంటారు చెప్పు. ఇప్పుడు నువ్వు గవర్నమెంట్‌లో ఎందుకు సీట్ కావాలనుకుంటున్నావు? సో, మంచిగుంటది అండ్ ఫీజ్ తక్కువుంటది అని చెప్పి అనుకుంటున్నావు. సర్టిఫికేట్ వాల్యూ ఉంటదని చెప్పి గవర్నమెంట్‌లో చదువుతా అనుకుంటున్నావు. సో, అట్లనే అందరూ అనుకుంటారు కాబట్టి నీకు గవర్నమెంట్ లోపల సీట్స్ ఉండడానికి ఛాన్సెస్ తక్కువుంటాయి. అరౌండ్ 70% ఆఫ్ ద సీట్స్ ఫిల్ అయిపోతాయి కాబట్టి ఏవో 30% ఆఫ్ ద సీట్స్ గవర్నమెంట్ ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నీకు మంచిగా అరౌండ్ ఒక 800 ప్లస్ మార్క్స్ ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ఎలిజిబుల్ అయితావన్నట్టు. గవర్నమెంట్ దాంట్లకు పోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? సో, అది. అండ్ ఆఫ్టర్ థట్ మనం చూసుకుంటే సో, ఏదైతే ఫేజ్ 3 లోపల మనకు సీట్ వచ్చింది గదా! సో, ఫేజ్ 3లో వచ్చిన సీట్ కన్ఫర్మ్ చేసుకో అన్న అద్దా. సో, దానికి నేనేం జెప్తా అంటే, ఒకవేళ నీకు మంచి మార్కులుండి, నీకు అనుకున్న కాలేజ్ లోపల వస్తది. టాప్ కాలేజ్ గాకుండా ఏదో మంచి కాలేజ్ లోపల వస్తది అనుకున్నావనుకో, కన్ఫర్మ్ జేసుకోకు ఏం గాదు. ఓకేనా? సో, నెక్స్ట్ ఫేజ్ ఉంటదా? ఉండదా? కూడా తెలవది. కాబట్టి సో, అది గూడా ఒకసారి దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ ఫేజ్ ఉన్నా గూడా సీట్లు తక్కువుంటాయి అనేది దృష్టిలో పెట్టుకొని కన్ఫర్మ్ చేసుకున్నా కూడా ఏం గాదు. సో, అదొకసారి మీరు ఆలోచించుకోరి. కంప్లీట్‌లీ మీ డెసిషనే. ఓకేనా? సో, ఫేజ్ 3 లోపల కన్ఫర్మ్ చేసుకుంటే మాత్రం ఒకవేళ నెక్స్ట్ ఫేజెస్ ఏమైనా ఉంటే ఎలిజిబుల్ కాదు. ఒకవేళ నువ్వు ఫేజ్ 3 లోపల కన్ఫర్మ్ చేసుకోకపోతే మాత్రం నెక్స్ట్ ఫేజ్ లోపల సీట్లనేది తక్కువుంటాయి. ఓకేనా? సో, చాలా తక్కువుంటాయి సీట్లు. సో, మనకి సీట్ వస్తదో రాదో కూడా తెలవది. సో, మనకి ఇయర్ వేస్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నట్టు దీని లోపల. సో, అవన్నీ గూడా ఆలోచించుకొని ఒక మంచి డెసిషన్ తీసుకోరి. అండ్ ఈరోజు మనకి లాస్ట్ డేట్ ఉంది సెల్ఫ్ రిపోర్ట్ జేయడానికి. తొందరగా సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేసేసేయండి. తర్వాత తర్వాత ఓకేనా. ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్‌కి అరౌండ్ ఒక రూ. 500 ఏమో అయితాయి కావచ్చు అంతే.
ఓకేనా? ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్‌కి రూ. 500 ఏమో అయితాయి. అదొకసారి చూసుకొని సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి పెట్టుకోరి. తర్వాత మీకు మీ డెసిషన్ ఫైనల్ అయితే కాలేజ్‌కెళ్ళి జాయిన్ గారి. లేదంటే జాయిన్ గాకుర్రి. అండ్ ఇదైతే విషయం. సో, ఐ హోప్ యూ గాట్ క్లారిటీ. అండ్ మంచి డెసిషన్ తీసుకోరి. అండ్ మీ డెసిషన్ ఏందని చెప్పి కామెంట్ చెయ్యి. ఏమన్నా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చెయ్యి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.